ఒక్కో పార్టీకి ఒక్కో పద్ధతి ఉంటుంది. అందరికీ అవకాశాలు ఇవ్వడానికి రకరకాల ఈక్వేషన్స్తో రూల్స్ పెట్టుకుంటారు. అయితే ఓ పార్టీలో పెట్టిన కండిషన్లు కొంతమందికి ఇబ్బందిగా మారాయంట. ఈ పద్ధతి మారితే తప్ప తమకు ఛాన్స్ లేదని వాళ్ళంతా చివరి ప్రయత్నాలు చేస్తున్నారట. అన్నీ కలిసొస్తే పెద్ద పోస్టులకే టార్గెట్ పెట్టుకున్నారు ఆ లీడర్లు. అయితే రూల్ మారితే చాలా కొత్త సమస్యలు కూడా వస్తాయంటున్నారు మరికొందరు. మంత్రివర్గ విస్తరణపై పెద్ద ఆశలే పెట్టుకున్నారు పార్టీ నేతలు. గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లుంటే అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం బాగాలేక ఓడిన మాజీ మంత్రులు, కీలక నేతలు రేస్లోకి వస్తున్నారట. ఈ ఛాన్స్ వదులుకోవద్దని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో సీటు దక్కించుకుంటే మంత్రి కావడం ఖాయమనే భావనతో సీనియర్లు ఉన్నారట. చివరి ప్రయత్నం కావడంతో నేతలు తమ శాయశక్తులు వడ్డిస్తున్నారనే చర్చ గాంధీభవన్లో జరుగుతోంది. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్లు ఢిల్లీలో మకాం పెట్టి పైరవీలు చేస్తున్నారని హస్తం లీడర్ల మాట. ఎమ్మెల్సీ సీట్ ఆశిస్తున్న నేతలందరూ ఢిల్లీలో హైకమాండ్ దగ్గర పలుకుబడున్నోళ్లే. పార్టీలో తమ మార్కు చూపించిన వాళ్లే. ఎలాగైనా తమ పతారాతో ఎమ్మెల్సీ దక్కించుకుంటే మంత్రి పదవి 1000% అనే లెక్కల్లో ఉన్నారట. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, షబీర్ అలీ, మధు యాష్కి, వంశీ చందర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ లాంటి సీనియర్లు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని సీనియర్లంతా ఉన్నారట. హస్తినలో ఉన్న పరిచయాలతో ఎమ్మెల్సీ దక్కించుకుంటామని సన్నిహితులతో చెప్పుకుంటున్నారట హస్తం లీడర్లు. వీళ్ల ప్రయత్నాల్లో వీలుంటే హైకమాండ్ రూల్ పరేషాన్ చేస్తోందట. అసెంబ్లీలో పోటీ చేసిన నేతలకు మళ్లీ పదవులివ్వమని అధిష్టానం తెగేసి చెప్తోంది. ఇప్పటి వరకు ఆ రూల్ ఫాలో అవుతున్నారు. హైకమాండ్ నిబంధనపై సడలింపు తెచ్చుకుంటే పదవులు గ్యారంటీ అని వీళ్ల ప్లాన్. అందుకే వీళ్లంతా ఢిల్లీలో మకామేసి సీనియర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖాయం చేసుకుంటే మంత్రివర్గ విస్తరణలో సామాజిక వర్గాల కోటాలో అమాత్య పదవి తమకు ఖాయమనే చెప్తున్నారట. సీనియర్ల ప్రయత్నాల మాట పక్కన పెడితే ఓడినోళ్లకు పదవులు లేవనే రూల్ వీళ్ల కోసం హైకమాండ్ ఎత్తేస్తోందా అన్న చర్చ పార్టీలో బాగానే జరుగుతోంది. హైకమాండ్ రూల్ కొనసాగిస్తేనే బెటర్ అని కొంతమంది రాష్ట్ర నేతలు చెప్తున్నారు. పార్టీ హైకమాండ్ కనికరిస్తే కానీ వీళ్ల పదవులకు మోక్షం దొరికేటట్లు లేదు. సూపర్ సీనియర్ల సూపర్ పైరవీలు ఎంత మేరకు ఫలిస్తాయో వెయిట్ అండ్ సీ.